నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఓటమికి ముఖ్య కారణాలేంటి? 2029లో గెలవడానికి గల అవకాశాలేంటి? దానికి క్యాడర్ ఎలా సంసిద్ధతవుతుంది? ఇవే విషయాలు మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్‌సీపీ నాయకులు రామిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఓటమికి ముఖ్య కారణాలేమంటారు మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పని ఎంత చేశామో అందులో 10% కూడా జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ చేసుకోలేకపోయారు. కానీ 2024లో ఏమీ చెయ్యలేని చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అన్నీ నేనే చేస్తాను అని ప్రజల్ని మోసగించి చేయలేని పని చేయగలనని చెప్పగలిగే సమర్థుడు చంద్రబాబు నాయుడు. ఇదొక మేజర్ కారణం అని నేను అనుకుంటున్నాను. అదే ఈ 2029లో మేము మళ్ళీ నగ్గుతాము అనడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులే ఇప్పుడు ప్రజలు చెప్తున్నారు. పలానా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 టు 24లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేకపోయినప్పటికీ ప్రజలు ఈరోజు వాళ్ళు ఏదైతే అనుభవించారో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ ఏదైతే లబ్ధి పొందారో ఆ లబ్ధిని గుర్తు చేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ పరిపాలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ టీం ఈ కూటమి చేస్తున్న పరిపాలన విశ్లేషించుకుని జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము లబ్ధి పొందాము అనే ఒక బలమైన ఆతృతతో వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు 2029 ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలి అనే ఒక దృఢ సంకల్పంతో మా క్యాడర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులుగా మేమైతే అలా వెయిట్ చేస్తున్నామో ప్రజలు కూడా అంతే ఆతృతతోటి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని నగ్గించుకుందామని ఆతృతతో ఉన్నారు. దానివల్లే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసిన ప్రామిసెస్ కానీ 2024 నుంచి ఇప్పుడు ఇంచుమించు సంవత్సరంన్నర అయింది. వాళ్ళు చేసిన ప్రమాణాలకి వాళ్ళు చేసిన పనులకి పూర్తి వ్యత్యాసం ఉండటంతో వాళ్ళు ఇప్పటికే ప్రజా వ్యతిరేకత చాలా ఉంది. సంవత్సరంలో ఏ ప్రభుత్వానికి రానటువంటి ప్రజా వ్యతిరేకత ఈ కుటుంబ ప్రభుత్వానికి వచ్చింది. దానివల్ల మేము చేసే పనులు 2019-24 మేము చేసిన పనులే మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తాయని మేము అనుకుంటున్నాం. చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, చెప్పుకోవాల్సింది కింద ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు కదా. మీరు చెప్పింది కరెక్టేనండి. ద్వితీయ శ్రేణి నాయకులు మాకు ఒక చిన్న మైనస్ ఎక్కడ జరిగిందంటే ఈ వాలంటరీ వ్యవస్థ మీద కొంచెం మా ప్రభుత్వం అప్పుడు ఆధారపడి ఉంది. క్యాడర్ ఏమనుకున్నది, వాలంటీర్స్ వెళ్తున్నారు కదా ప్రజల్లోకి అని క్యాడర్ కొంచెం మిగతా ఏదన్నా పై పనులున్నా ఏదన్నా పార్టీ వ్యవహారాలు ఉన్నా వాళ్ళు చూసుకునేవారు. కొంతమంది వాలంటీర్సు కొంతమంది అటేపు వెళ్ళడం, చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ని మోసం చేసిన విధానం, ఏదో మేము అధికారంలోకి వస్తే 10,000 పెంచుతాం, గవర్నమెంట్ పర్మనెంట్ చేస్తాము, మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తామని ఏదైతే ఒక తప్పుడు సందేశాన్ని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్కి ఇచ్చారో కొంతమంది ఉంటారు కదండి, జనరల్గా మాకు 10,000 వస్తాయి, మాకు గవర్నమెంట్ పర్మనెంట్ అయిపోతున్న ఉద్దేశంతో మేమేమో వాలంటీర్స్ ఆల్రెడీ చేస్తున్నారు అనే ఉద్దేశంతో మేము అనుకున్నాం. కానీ వాళ్ళు ఏం చేశారు, న్యూట్రల్ అయిపోయారు. అలా మేము ప్రజల్లోకి మేము చేసింది పూర్తిగా తీసుకెళ్ళలేకపోయాం. దట్టు ఈ ల్యాండ్ ఇష్యూస్ మీద ఏదో జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పొలాలు రాయించేసుకుంటారని లేకపోతే తాకట్టు పెట్టేస్తారని ఇలా వాళ్ళకున్న పచ్చ మీడియాని అడ్డుపెట్టుకుని ప్రజల్లో ఒక భయాన్ని నెలకొల్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలన్ కింద చూపించి వీళ్ళ 2024లో లబ్ధి పొందారు, అధికారం చేజెక్కించుకున్నారు. గోదావరి జిల్లాల్లో ఎవరు గెలిస్తే వాళ్ళే రాష్ట్రంలో అధికారం అంటారు. మీరు ఒక గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈసారి గోదావరి జిల్లాలు ఆల్మోస్ట్ జనసేనకు పట్టం కట్టాయి అన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏమైనా మార్పు కనిపిస్తుందా? అంటే మీరు 2009 తీసుకుంటే జనసేన అంటున్నారు కాబట్టి చెప్తున్నానండి. 2009లో తెలంగాణని ఎలక్షన్ పక్కన పెడితే ప్రజారాజ్యం పార్టీకి 25% ఓటింగ్ వచ్చిందండి. 25 18% ఓటింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు 7% వచ్చింది. జనసేన అనేది పక్కన పెడితే జనసేన అనేది పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో క్రైటీరియా ఏం కాదు. ఏదో ఇప్పుడు కాపులందరూ ఒకవైపు ఉంటే అటు వచ్చేస్తుంది అని కొత్తగా ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.
కానీ కాపులు ఎప్పుడు కూడా అటువంటి ప్రజలు కాదు. కాపులు ఎప్పుడు మంచి చూస్తారు. వాళ్ళ కులానికంట ఎవరు మంచి అయితే రాష్ట్రానికి బాగుంటుంది అనేది వాళ్ళలో కూడా మిగతా కమ్యూనిటీ ప్రజలతో పాటు వాళ్ళు కూడా అదే స్రోత ఉంటారు తప్ప వాళ్ళు ఏమీ పవన్ కళ్యాణ్ చూసి మేము వన్ సైడ్ అట్లా ఏమీ లేరు. ఏదో 2024లో వీళ్ళందరూ కూడా ఏదో చేసేస్తాము అని చెప్పడం ద్వారా వాళ్ళు కూడా ఒకసారి చూద్దాంలే, పవన్ కళ్యాణ్ గారు మనకి ఏదో చెప్తున్నారు కదా, మన కులానికి కూడా ఏదో మంచి చేస్తానంటున్నారు కదా అనే ఒక కారణంతో మొన్న మొన్న 2024లో ఓట్లు వేయడం అయితే జరిగింది జనసేనకి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. 2019 టు 14, 24లో ఏం జరిగింది, కాపులు ఏ ఏ రకమైన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన బెనిఫిట్స్ చూపించారు అందరితో పాటు వాళ్ళకి సమానంగా. కానీ ఇప్పుడు 2024 టు 29 రన్నింగ్ గవర్నమెంట్ మనకేం జరుగుతుంది అనేది ప్రజలు ఆల్రెడీ తెలుసుకున్నారండి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోని ఈ పొట్టు తూర్పెటో తీర్పటో అనే ఒక సామెత ఉంటుంది మాకు. అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎటువైపు ఉంటే గవర్నమెంట్ అటు వస్తుంది అనేది. ఈ పొట్టు ప్రజలు కూడా రెడీగా ఉన్నారు ఆ రిజల్ట్ ఇవ్వడానికి. అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వైపు ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంటే కాపులు ఈసారి వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళాడారు అనడానికి ఏంటి? కాపులు మంచి వైపు ఉంటారు. ఈ పొట్టు మొన్న కొంతమంది చెప్పిన మాటలు నమ్మారు. ఈ పొట్టు కాపులు కూడా ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే శక్తి వాళ్ళకు కూడా ఉందండి. 2019 టు 24 ఏం జరిగిందో వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ కాపులు జరుగుతున్న న్యాయం ఏంది, కాపులు జరుగుతున్న అన్యాయం ఏంది అనేది చూసుకుంటున్నారండి. ఖచ్చితంగా మీకు ఒకటే ఉదాహరణ, కాపులు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఆయనే కాదు, బోల్డ్ మంది పెద్ద పెద్ద కాపులు, పెద్ద పెద్ద నాయకులు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలామంది ఉన్నారు. ఒకటే ఉదాహరణ, తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఉన్న కాపులు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం. ఏదైనా పని చేయించుకోవాలంటే ఆయన అందుబాటులో ఉండరు, ఆయన సినిమాలు చేసుకుంటారు. ఆయన పేరుకి ఈ రాజకీయాల్లో ఉన్నారు కానీ ఆయన మెయిన్ కాన్సన్ట్రేషన్ సినిమాలని. 4 రోజులు ఆంధ్రాలో ఉంటే 4 రోజులు హైదరాబాద్లో తిరిగే వ్యక్తి ఆయన. దానికంటే వాళ్ళ లోకల్లో ఇప్పుడు అందుబాటులో ఉన్న కాపు నాయకున్న వాళ్ళని చూసుకుంటారు కదండి. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు, లోకల్లో ఉండే కాపు నాయకుల్ని వాళ్ళకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు చూసుకుని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో పంటలు బాగా పండుతుంటాయి. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో మాట్లాడుతూ తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది కాబట్టి పంటలన్నీ ఎండిపోతున్నాయి అన్నారు. అది పవన్ కళ్యాణ్ అభిప్రాయమేనా, మీ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి వాళ్ళ అభిప్రాయం కూడా? అట్లా ఏమీ లేదండి. వాతావరణ పరిస్థితులు బట్టి మారుతాయి తప్ప దిష్టి తెలంగాణ ప్రజలు ఈరోజు తెలంగాణ ప్రజలు కాదు కదండి. ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది అప్పటి నుంచి ఇటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి వచ్చినాయి. అది పవన్ కళ్యాణ్ రాజకీయ స్పృహ లేని వాళ్ళు, ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇలా ఆంధ్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకి మధ్యన ఒక రకమైన ద్వేషాలు ఇవన్నీ కల్పిస్తారు. ఇటువంటి అవగాహన రాహిత్యం ఉన్న నాయకులు మన దౌర్భాగ్యం అంతే. అటువంటి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడకూడదని నేను అనుకుంటా. తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు రీసెంట్గా విడిపోయారండి. కొన్ని సంవత్సరాలుగా అందరం కలిసి ఉన్నాం. వాళ్ళ దిష్టి తగిలితే ఇక్కడ ఎందుకు అండిపోతాయండి? వాతావరణం అనుకూలించకపోతే ఇప్పుడు మీరు లెక్క పెట్టడం వల్ల పంటలు ఎండిపోయినాయని చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళని ఎందుకు అనడం, తెలంగాణ ప్రజల్ని తెలితే వాళ్ళని ఎందుకు అనడం? వాళ్ళు ఏదో ఇన్నాళ్ళుగా లేనిది వాళ్ళకి ఏదో ఓటర్ అందుతున్నాయి, ఇప్పుడు తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పక్క వాళ్ళు బాగుంటే ఆనందపడే వ్యక్తులు తప్ప పక్క వాళ్ళ మీద పడి ఏడ్చేవాళ్ళు కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ మంచితనం ఉంది. పర్టికులర్గా మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళకి ఎదరవాళ్ళు బాగుంటే చాలా హ్యాపీగా ఉంటారు, పిలిచి భోజనం పెడతారు, చాలా ఆప్యాయంగా మేమందరం చాలా బాగుంటాం అందరితోటి. మా పశ్చిమ గోదావరి జిల్లా వాసి ఉన్న పవన్ కళ్యాణ్ అటువంటి మాట మాట్లాడడం మాకే కొంచెం సిగ్గుచేటుగా ఉంది. ఇప్పుడు కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు అని ఒక నాడు నడుస్తుంది. అయితే రాబోయే రోజుల్లో రంగా వారసులు ఎంటర్ అవుతున్నారు, ఆశా కిరణ్ అని చెప్పి. అయితే కాపులు ఏమైనా డైవర్ట్ అయ్యే అవకాశం ఉన్నాయా? అదే చెప్తున్నాను కదండి. ఒకసారి పవన్ కళ్యాణ్ చూద్దాం అనుకున్నారు, కానీ ఆయనే చెప్తున్నాడు కదా 15 ఏళ్ళు నేనే సీఎం కాదని. సీఎం కాని వ్యక్తి అతని చేతిలో ఏమి ఉండదు. కాపులందరూ కూడా తెలుసుకున్నారు, కాపులకి ఏమీ ఉండదు. రేపొద్దున్న పవన్ కళ్యాణ్ సీఎం 15 సంవత్సరాలుగా ఉన్నాను అతనే చెప్తున్నాడు. అందుకని చూసుకుంటారండి ఎవరు మంచి చేస్తారు. చంద్రబాబు నాయుడుకి మంచి చేస్తారా, జగన్ మంచి చేస్తారా? మీరు అన్నట్టు రంగా గారు నిజంగా కూడా కాపులకి చాలా ఒక బ్రాండ్ అంబాసిడర్. ఆయన చేసే మంచి పనులు, ఆయన కాపుకి ఏదైనా, ఆయన కాపు వ్యక్తి అని కూడా నేను అనుకోనండి. ఆయన ప్రజల వ్యక్తి. రంగా గారు ప్రజల వ్యక్తి. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆయన స్పందించే వ్యక్తి. అతను కాపు అవడం వల్ల కాపులకి ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఆయన.
అంతే తప్ప కాపులకు మాత్రమే అతను ఎప్పుడు చేశాడు లేకపోతే బయట వాళ్ళకి చేయలేదని నేనైతే ఎప్పుడు వినలేదు. అంటే నాకు తెలిసి మా మావయ్య గారు వాళ్ళు కూడా రంగా గారు ఫాలోవర్స్. మేము రెడ్డిస్ అయినప్పటికీ ఆయన మా మావయ్య గారు అప్పుడు మాతో చెప్పడం రంగా గారి గురించి కూడా మాకు కొంచెం తెలుసు. ఆయన కాపు వ్యక్తి, కాపు కులానికి చెందిన మూల ఆ కాపు కులానికి ఒక వ్యత్యాసం, ఒక గౌరవం వచ్చింది. ఆయన అందరి మనిషి. అలాగే వాళ్ళ వారసులు రావడం వల్ల రాజకీయాల్లో రాజకీయ నాయకుడే ఉండాలండి. ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి. ఒకళ్ళు చేసే పని ఇంకొకళ్ళు చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్, తెలంగాణ వాళ్ళు దిష్టి తగిలితే ఆంధ్రాలో పంటలు ఎండిపోవడం, ఇటువంటి మాటలు చెప్పేవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారికి రామిరెడ్డికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎలాంటి? 2009లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చాక నేను అప్పుడు చదువు అయిపోయి ఉన్నదండి. అప్పుడు నేను కూడా బయటకు వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారి, రాజశేఖర్ రెడ్డి గారి వాళ్ళ అబ్బాయిగా వచ్చిన అని రాజశేఖర్ గారి అభిమానం నేను స్వతహాగా. నాకు రాజశేఖర్ గారు అంటే చాలా అభిమానం. అలా వచ్చినాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేస్తుండగా రాజశేఖర్ రెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తో జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే గొప్ప వ్యక్తి. నేను ఈ మాట ఎందుకంటానంటే యావత్ భారతదేశంలో కరోనా మహమ్మారి వచ్చినప్పుడు మిగతా రాష్ట్రాలు చేసిన సంక్షేమం కానీ ప్రజల పట్ల, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం కానీ, ఆయన తీసుకున్న జాగ్రత్తలు ప్రజల పట్ల, ఆయన తెప్పించిన మెడిసిన్స్, గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసిన విధానం, ఇవన్నీ మీరు తీసుకుంటే ప్రజలు ఇదంతా ఎందుకు మర్చిపోయారో నాకు అర్థం కావట్లే. ఇవన్నీ ప్రజలను ఏమార్చి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక భూతం కింద అట్లా, ఈ మీడియా ఎక్కువైతే, ఎప్పుడైతే ఒక 7-8 మీడియా ఒక పక్కన ఉందో, ఏదైతే టీవీలో అదే వస్తుందో, కామన్ పీపుల్ ఏదైతే చూస్తారో వాళ్ళని ఒక భయపెట్టి మార్పించారు. ఇంకా నా విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు చాలా అభిమానమైన వ్యక్తి. ఆయన చూస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను. నేను రీసెంట్గా కూడా ఒక చిన్న మీకు విషయం చెప్పాలి. నేను రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 7 నెలల క్రితం కలిసినప్పుడు, అన్న తల్లికి వందనం అంటే మేము అమ్మఒడి అంటాం. ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా ఇప్పుడు తల్లికి వందనం అంటే ఎవరికైతే తెలియదో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అమ్మఒడితోనే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అన్న మీరు అమ్మఒడి గురించి ఫైట్ చేయడం వల్ల వాళ్ళు ఎలక్ట్ అయిపోయి వేస్తున్నారన్న అప్పుడు, లేకపోతే వాళ్ళకి చాలా బ్యాడ్ వస్తుందన్న అని నేను మాట్లాడిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు. రామిరెడ్డి, ఒకటి గుర్తుపెట్టుకో, అధికారం మనం చూడండి కాదు, ప్రతిపక్షం మనం చూడండి కాదు, మనకు ప్రజలు ముఖ్యం. ఏదైతే ప్రజలు ఎవరినైతే చంద్రబాబు నాయుడు నమ్మి ఓట్లేశారో, అతన్ని ముఖ్యమంత్రిని చేశారో, అతను ఆ ముఖ్యమంత్రి పదం సరిగ్గా నిర్వర్తించలేనప్పుడు మన పని మనం చేయాలా? మనం అధికారం ఇవ్వాలి ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయిస్తారు. ఖచ్చితంగా మనం ఫైట్ చేయడం వల్లే ఆ అమ్మఒడి పడింది. వాళ్ళు చెప్తున్న తల్లి దీవెన, తల్లికి వందనం పడింది. ఇలా ఇంకా ప్రతి దాని మీద కూడా మనం ఫైట్ చేయాలి. ఖచ్చితంగా ప్రజల బాగోగులు చూడాలి. మనకు అధికారంతో సంబంధం లేదు. మనం ఎప్పుడైతే ఓడిపోయిన రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు నుంచి మన పార్టీ పనిచేయడం మొదలుపెట్టింది. మీరందరూ కూడా అట్లాగే పనిచేయండి, అధికారం ప్రజలే ఇస్తారు మనకి అని ఒక విషయం చెప్పారన్న నాకు. అటువంటి నాయకుడి దగ్గర నేను పనిచేయడం నాకు చాలా ఆత్మసంతృప్తిని ఇస్తుంది. ఎవరు ఉండరని ఈ రోజుల్లో అట్లా ప్రజల కోసం ఆలోచించి, అధికారం సంబంధం లేదు ప్రజలే ముఖ్యం అనుకున్న నాయకుడు యావత్ భారతదేశంలో నాకు తెలిసి ఒకే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకుంటాను. అయితే కేవలం కొంతమంది కార్యకర్తలతోటే జగన్మోహన్ రెడ్డి గారు అనుబంధం ఉంటుంది, మిగతా వాళ్ళని కార్యకర్తలను పట్టించుకోలేదు కాబట్టే ఓటు చెందారని? లేదండి, ఇదివరకు నేను ఇందాక చెప్పినాను. నేను వాలంటీర్స్కి కార్యకర్తలకి మధ్యన సమన్వయ లోపం వల్ల మేము ఓడిపోయామని నేను అనుకుంటాను. అంటే మేము ప్రజలు గుర్తించారు అని అనుకున్నాము, కానీ మేము చేసిన పనుల కంటే అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం పనులను పక్కన పెట్టి ఈరోజు మెడికల్ కాలేజెస్ తీసుకోండి. అటువంటి మెడికల్ కాలేజెస్ చంద్రబాబు నాయుడు ఆయన రాజకీయ చరిత్రలో కట్టింది ఒకటి చూపించండి. ఎట్టి పరిస్థితుల్లోనే లేదు. దట్టు ఇక్కడ ఏదో హైదరాబాద్లో ఏదో హైటెక్ సిటీ డెవలప్ చేశాను అట్లా ఇట్లా అని చంద్రబాబు నాయుడు గారు అదొకటి చూపిస్తారు, మాట్లాడితే అదొకటి చూపిస్తారు. హైదరాబాద్ను వాస్తవంగా డెవలప్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఔటర్ రింగ్ రోడ్ కట్టినా, లేకపోతే ఒక బిల్డింగ్ కడితే డెవలప్మెంట్ కాదండి, మొత్తం అంతా ఆ నిర్మాణ స్వరూపాలన్నీ చూసుకోగలిగినోడే ఏం చేశాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. నేను కరెక్ట్గా చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో హైటెక్ సిటీ అనేది ఒకటి కట్టే ముందు కొంతమంది వర్గానికి వాళ్ళకి పలానా చోట అది వస్తుంది, అది మీరు చుట్టుపక్కలన్నీ కొనుక్కోండి అని చేసి వాళ్ళ వర్గానికి
ఆ ఇన్ఫర్మేషన్ చెప్పి హైటెక్ సిటీ అక్కడ పెట్టి ఆ చుట్టుపక్కల ఈరోజు మీరు చూసుకోండి ఆ చుట్టుపక్కల భూములు ఎవరి హైటెక్ సిటీ పక్కన ఎవరు బాగుపడ్డారు అనేది మీరు చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అలా చేయలేదు, రాజశేఖర రెడ్డి గారు అలా చేయలేదు. వాస్తవ సంక్షేమం వాస్తవ అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు, దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో చేశారు. ఏదో హైటెక్ సిటీ చూపించి చంద్రబాబు నాయుడు గారు నేనే డెవలప్ చేశాను అట్లా ఆయన చెప్తూ ఉంటాడు. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆక్వా రంగం గురించి. ఆక్వా రంగం తిరగబడితేనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని. అది చాలా తప్పండి. ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, రైతులు బాగోగులు చూసింది జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటికిప్పటికి మీరు తేడా చూస్తే మీకు తెలుస్తుంది. 2018లో పాదయాత్రగా జగన్మోహన్ రెడ్డి గారు వెస్ట్ గోదావరి వచ్చినప్పుడు ఆక్వా రైతులు వాళ్ళ సమస్యలు వినిపించారు. ఓ రకంగా నేను ఆక్వా రైతునే. ఆ సమస్యలు చెప్పినప్పుడు ఏం జరిగింది, దేని గురించి మీ సమస్యలను అడిగినప్పుడు కరెంట్ బిల్స్ బాగా ఎక్కువ వస్తున్నాయి, దానివల్ల ఎక్కువ కొంచెం ఇబ్బంది పడుతున్నాం అని ఒకటి, మేతల రేటు స్టెబిలైజేషన్ లేదని, ఏదైతే రెయ్యి రేటు కూడా స్టెబిలైజేషన్ లేదని అని వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే సబ్సిడీ ఇస్తానని ఇచ్చున్నాడు, చెప్పి హామీ ఏదైతే మేతలు ఉన్నాయో ఏదైతే రెయ్యి రేటు ఉందో అని కూడా స్థిరీకరణ చేస్తానని చెప్పి అన్నాడు. ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన చేసింది అది. మరి 2018, 17, 16 ఆ సంవత్సరాల్లో చాలా ఇబ్బందుల్లో ఉన్న ఆక్వా రైతులకి చంద్రబాబు నాయుడు అప్పుడు గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదండి. 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 2020, 2021 కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రంగం కోసం చాలా ఫైట్ చేశారండి. ఏదైతే ఫారిన్ నుంచి మనకి ఎక్స్పోర్ట్స్ ఆర్డర్స్ వస్తాయో ఇవన్నీ కూడా దగ్గరుండి కొంత టీం మానిటరింగ్ చేసేది. రేట్ ఎక్కడైనా తక్కువ ఎవరైనా చేస్తుంటే ఆ రేట్లు కూడా తగ్గించకుండా ఒక టీంని పెట్టి రైతులని బాగు చేసిన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి రైతుకి పెద్దపీట వేసాడండి, ఆక్వా రైతులకి. అదే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు తప్ప వీళ్ళు కొత్తగా రైతులకి ఏం చేశారు? ఆక్వా రైతులకి వీళ్ళు కొత్తగా చేసింది ఏముంది? 245 రూపాయలు ఆ రోజు 100 కౌంట్ రేట్ ఉండేది రయ్య, ఈరోజు 250 రూపాయలు. వీళ్ళకి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ రేటు తగ్గించేస్తారు. వీళ్ళు ఏదైతే కొంతమంది వీళ్ళు ఉంటారు వాళ్ళందరితోటి కుమ్మక్క అయిపోతారు, కేజీకి 2 రూపాయలు 3 రూపాయలు అని ఏదో మార్జిన్ పెట్టుకుంటారు, రైతులు పాడు చేస్తున్నారండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అప్పట్లో ఆ పరిస్థితి లేదు, ట్రాన్స్పరెన్సీగా జరిగేది. మీ నియోజకవర్గంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇప్పుడు ఈ 18 నెలల కాలం ఎప్పుడు అభివృద్ధి జరిగింది, జరగని అభివృద్ధి ఏంటి? మా నియోజకవర్గంలో 2024 గవర్నమెంట్ మారాక నాకు తెలిసి ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదండి. అన్నీ శంకుస్థాపనలు చెప్తున్నారు. మేము అభివృద్ధి చేసేసింది మా గవర్నమెంట్ పోయాక ఇప్పుడు వచ్చి శంకుస్థాపనలు అయిపోయిన దానికి ఓపెనింగ్లు పెట్టుకున్నారు అంతే తప్ప కొత్తగా ఏమీ నేనైతే జరగలేదు అనుకుంటున్నాను. నియోజకవర్గంలో ఎక్కువగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? రోడ్లోటు బాగోవు సార్. మేము వేసాం మా వరకు, మేము చాలా వరకు మేము మా గవర్నమెంట్ వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే గారు, మా మినిస్టర్ గారు, ఎక్స్ మినిస్టర్ గారు రంగరాజ్ గారి హయాంలో చాలా బాగా జరిగింది అభివృద్ధి. ఆయన చాలా పరిపాలన దక్షత ఉన్న వ్యక్తి. అటువంటి నాయకుడు దగ్గర మేము ఉన్నందుకు మేము సరదాగా మా నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటాం అంటే 2 జగన్మోహన్ రెడ్డిలు అనుకుంటాం. అందరికీ ఒకటే జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, మాకు 2 జగన్మోహన్ రెడ్డిలు అనుకుంటాం. ఎందుకంటే రంగరాజు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన. అందుకని ఆయన చాలా చాలా బాగా అభివృద్ధి. ఈరోజు మా నియోజకవర్గ ప్రజలను ఎవరు అడిగినా చెప్తారు. తేడాయే కదా అడగాల్సింది, అప్పటికి ఇప్పటికి తేడా మీరు నన్ను అడిగినట్టు. మా నియోజకవర్గంలో 2019, 2024 జరిగిన అభివృద్ధి ఇప్పుడైతే జరగట్లేదు.